కువైట్ రోడ్లు ఎంత బాగుంటాయో అంతే నరకం కూడా ఉంటుంది. ఎందుకో తెలుసా? ట్రాఫిక్ చూడండి ఎంత దారుణంగా ఉందో. మేము ఉండేది ఫర్వానియా, వర్క్ చేసేది ఆల్రాయిలో. మహా అయితే 10 నిమిషాల నుండి 15 నిమిషాల్లో వెళ్తాము. కానీ డైలీ ట్రాఫిక్ వల్ల 40 నుండి 60 నిమిషాలు అవుతుంది. వెళ్ళడానికి రావడానికి సేమ్ టైం అవుతుంది. తొందరగా డ్యూటీకి వెళ్ళాలంటే మార్నింగ్ 7 ముందే వెళ్ళాలి. అలాగే డ్యూటీ నుండి తొందరగా రూమ్కు రావాలంటే 3 గంటల ముందే రావాలి, లేకుంటే ట్రాఫిక్లో ఉండాల్సిందే. డ్యూటీకి లేట్ అవుతుందని చెప్పేసి మనం రూట్లు చేంజ్ చేసినాం అనుకోండి, అటు ఇటు వెళ్తే మనకు ఫైన్స్ పడతాయి. ఎందుకంటే చూడండి ఇక్కడ సిగ్నల్ రూల్స్ ముందే ఉంటవి. సో ఎంత స్పీడ్లో వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలని చెప్పేసి కొంచెం మనం రూల్స్ బ్రేక్ చేసినా కూడా మన శాలరీ మొత్తం కట్టి ఇంకా తర్వాత మళ్ళీ ఇంకో శాలరీ కూడా ఎదురు చూడాలి. అంతగా దారుణంగా ఉంటాయి ఇక్కడ రూల్స్. ఈ మధ్యన అయితే ఇంకా దారుణంగా రూల్స్ పెరిగినవి. సో కాబట్టి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా లేట్ అయినా సరే స్లోగానే వెళ్ళాలి, తప్పది. ఈ గల్ఫ్లో ఉన్న వాళ్ళకైతే ఈ కష్టాలు అలవాటు అయిపోయినాయి. సో ఇంతగా కష్టపడ్డ తర్వాత మనం రూమ్కి వచ్చి మళ్ళీ మనము ప్రతి ఒక్కటి వేసుకోవాలి, వండుకోవాలి, తినాలి, పండుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా డోమ్ లాగా మొత్తం. ఇదంతా వచ్చేసి ఎవెన్యూ మాల్. ఎవెన్యూ మాల్ అంటే కువైట్లో అతి పెద్ద మాల్ ఇది. ఈ మాల్లో ఒక్కొక్కసారి మీరు లోపలికి వెళ్తే బయటికి రావడానికి చాలా టైం పడుతుంది, అంత పెద్దగా ఉంటుంది. సో ఇప్పుడైతే మేమైతే మాల్ పక్కనే మాకు వర్క్ ఉంటుంది కాబట్టి మా వర్క్ మేము అక్కడికి వెళ్తున్నాము. ఈ ట్రాఫిక్ కష్టాలు ఏందో ఏమో కువైట్లో, ఇక్కడనే కాదు చాలా గల్ఫ్ ఏరియాలలో ఇంతే ట్రాఫిక్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.